The Trees is a poem in 10th class textbook. Here, the poet would like to imagine సంథింగ్ ఐ మీన్ ఇది జరిగితే ఎలా ఉంటుందని చెప్పేసి రచయిత ఊహించిన ఆ ఊహాజనితమైన ఈ పద్యమే ఇన్ ద ట్రీస్. The trees inside all moving out into the forest that was empty all these days, where no bird could sit, no insect hide, no sun bury its feet in shadow. The forest that was empty all these nights will be full of trees by morning. ఈ చెట్లన్నీ డిసైడ్ అయ్యాయంట ఏమని, ఊర్లో నుంచి అడవిలోకి వెళ్ళిపోవాలని. ఇళ్లల్లోనూ, ఇంటి వసారాల్లోనూ, ఇంటి ముందు ప్రాంగణాల్లోనూ ఉన్న ఈ చెట్లు, వరండాల్లో ఉన్న చెట్లు మొత్తం అడవిలోకి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఎందుకంటే వాటి ఒరిజినల్ ప్లేస్ అడవి కాబట్టి. మరి ఆ అడవిలోకి వెళ్ళాలనుకున్న ఆ చెట్లన్నీ కదులుతున్నాయంట. అవి వలస వెళ్తున్నాయంట అడవిలోకి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు చెట్లు లేక అడవి ఖాళీగా ఉందట. అక్కడ అడవి లేకపోవడంతో, అంటే చెట్లు లేకపోవడంతో పక్షులు కూర్చోవడానికి చెట్లు లేవు, వాటి కొమ్మలు లేవు, కీటకాలు దాక్కోవడానికి చెట్ల తొర్రలు లేవు. సూర్యుడు తన యొక్క వేడిని, ఉపశమనాన్ని పొందడం కోసం ఏ చెట్టు నీడనైనా తాను తన పాదం మోపడానికి అవకాశం లేదు. ఎందుకంటే చెట్లుంటేనే కదా. సో సూర్యుడు తన యొక్క పాదాలను దాచుకోవడానికి నీడ కూడా ఉండేది కదట. మరి ఆ అడవి ఇన్ని రాత్రుల పాటు ఒంటరిగా ఉంది. రేపు ఉదయాన్నే అది పూర్తి స్థాయి చెట్లతో నిండి ఉండబోతుంది అని చెప్తున్నాడు రచయిత. All night the roots worked to disengage themselves from the cracks in the veranda floor. The leaves strained towards the glass, small twigs stiff with exertion, long cramped boughs shuffling under the roof like newly discharged patients of days removing in the clinic doors. Here what is happening? రాత్రంతా చెట్లు వర్కౌట్ చేస్తున్నాయి. ఎందుకు? భూమిలో నుంచి, అంటే వాటిని ఎక్కడైతే నాటారో అక్కడి నుంచి వాటిని తాము పెకలించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా షేక్ అవుతున్నాయి. వాటి యొక్క రూట్స్ని భూమిలో నుంచి పెళ్ళగించుకునేటందుకు వెరండా ఫ్లోర్లో ప్రయత్నం చేస్తున్నాయి. ఆకులు గ్లాసులను, అంటే అవి ఊగుతున్నప్పుడు ఈ ఇంటి చుట్టూ, అంటే ఐ మీన్ ఇళ్ళలో అద్దాలతో వేసి ఉంటారు కదా, ఆ గాజు గ్లాసును ఆకులు తగులుతున్నాయి, చెట్ల యొక్క కొమ్మలు తగులుతున్నాయి, అవి విదిలించుకుంటున్నాయి. ఈ కొమ్మలు షఫల్ అవుతున్నాయి, మొత్తం షేక్ అవుతున్నాయి ఇంటి పైకప్పు కింద. ఇక అవి ఎలా ఉన్నాయంటే కొత్తగా హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్ లాగా, కొత్తగా అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు పేషెంట్ ఉంటారు కదా మనకి, ఆ పేషెంట్ లాగా ఎలా ఉన్నాయంటే అవి మొత్తం ఇక తమను తాము వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అన్నమాట. అలా ప్రయత్నం చేస్తూ ఈ క్లినిక్ డోర్స్లో నుంచి బయటికి రావడానికి పేషెంట్ ప్రయత్నించినట్టుగా. ఎందుకంటే హాస్పిటల్లో చాలా దుర్భరంగా ఉంటుంది కదా జీవితం. హాస్పిటల్ నుంచి ఎప్పుడప్పుడు బయటకు వద్దాం అనుకుంటూ ఉంటారు పేషెంట్లు. కాబట్టి అలా వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నించినట్టుగా ఈ చెట్లు కూడా తమను తాము బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఐ సిట్ ఇన్సైడ్ డోర్స్ ఓపెన్ టు ద వరండా రైటింగ్ లాంగ్ లెటర్స్ ఇన్ విచ్ ఐ స్కార్స్లీ మెన్షన్ ద డిపార్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద హౌస్. నేను ఇంట్లో కూర్చొని నా కొద్దీ నేను ఏదో సుదీర్ఘంగా రాసుకుంటూ ఉన్నాను లాంగ్ లెటర్స్. నేను అవి వెళ్ళే విషయాన్ని నేను గమనించినప్పటికీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంట్లో నుంచి ఆ చెట్లన్నీ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయనే సంగతి నాకు తెలుస్తుంది. కానీ నేను పట్టించుకోకుండా నా కొద్దీ నేను రాసుకుంటూనే ఉన్నాను. ఇక నైట్ ఈజ్ ఫ్రెష్, రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. ద హోల్ మూన్ షైన్స్ ఇన్ ద స్కై స్టిల్ ఓపెన్. ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. చెట్లు తమను తాము వదిలించుకొని ఇక ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక పోతే ఆ చెట్ల యొక్క వాసన, ఆకుల యొక్క వాసన, పచ్చి వేర్ల యొక్క వాసన అది ఇంకా గదిలోనే ఉంది. ఇంకా స్టిల్ రీచెస్ లైక్ ఎ వాయిస్ ఇన్ టు ద రూమ్. అది గదిలోనే ఆ చెట్లు వెళ్ళిపోయినప్పటికీ వాటి యొక్క అవి వదిలిపోయిన వాసన మాత్రం అలాగే ఉంది. మై హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ విస్పర్స్ విచ్ టుమారో విల్ బి సైలెంట్ లీవ్స్ ఆన్ ద గ్లాసెస్ బ్రేక్ ఇన్ ద ట్రీస్ ఆర్ స్టంబ్లింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద నైట్ winds rush to meet them. The moon is broken like a mirror. Its pieces flash now in the crown of the tallest oak. ఇక నా యొక్క తలలో పలు రకాల ఆలోచనలు. రేపు ఎలా నిశ్శబ్దంగా ఉండబోతుంది చెట్లు లేకుండా ఈ ప్రపంచం. వినండి, ఆ గ్లాసులు బద్దలైపోతున్నాయి, అద్దాలు బద్దలైపోతున్నాయి, చెట్లు ముందుకు దూసుకెళ్తున్నాయి, ఆకాశంలోకి ఎగురుతున్నాయి. ఎందుకంటే అవి ఎక్కడికి ప్రయాణిస్తున్నాయి అనే సంగతి మనకు తెలుసు. అవి అడవిలోకి ప్రయాణిస్తున్నాయి. గాలి వాటిని కలుసుకోవడానికి వాటి వెనకాలే పరిగెడుతుంది. అంటే ఆక్సిజన్, ప్రాణవాయువు కూడా వీటితో పాటు వెళ్ళిపోతుందట. ఇక చెట్లతో పాటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెట్లు ఎక్కడ ఉంటుందో ప్రాణవాయువు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గాలి కూడా అందమైన, ఆహ్లాదమైన గాలి కూడా వాటితో పాటే అనుసరిస్తూ వెళ్తుంది. ఇక ఈ చెట్లు అలా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే నేను చూస్తున్నాను. చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే ముక్కలుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ చెట్ల యొక్క కొమ్మలు, రెమ్మలు, వాటి మధ్య తెరపలుగా వాటి యొక్క దొంతరలో నుంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ముక్కలుగా కనిపిస్తున్నాడు. కానీ ఒక ఎత్తైన అశోక వృక్షం తలపైన మాత్రం చంద్రుని యొక్క చివరి భాగం కిరీటంలాగా అమరి ఉంది. ఆ ఎత్తైన అశోక వృక్షం యొక్క తల మీద
చంద్రుని యొక్క చివరి కొస రౌండ్‌గా ఉంటుంది గదా! ఆ చివరి కొన. ఆ రౌండ్‌గా అది ఎలా ఉందంటే ఒక కిరీటంలాగా ఏర్పడి ఉంది. అంటే చంద్రుడు కూడా చెట్ల పక్షమేనన్నమాట. చంద్రుడు చెట్ల పక్షమే, గాలి చెట్ల పక్షమే, నీరు చెట్ల పక్షమే, పక్షులు చెట్ల పక్షమే, జంతువులు చెట్ల పక్షమే, కీటకాలు చెట్ల పక్షమే, అన్నీ చెట్ల పక్షమే. మరి మనుషులకు తోడెవరుంటారు మరి? ఇది రచయిత యొక్క ఎమోషన్, రచయిత యొక్క ఎక్స్‌ప్లనేషన్. షీ ఈజ్ ఆడ్రియన్ రిచ్. ఓకే.